జాను సినిమాకి వెళ్దాం, వస్తావా? నేను ఇంటి బయటకు చస్తే వెళ్ళను. ఎందుకు? వెళ్తే చస్తానేమోనని. అబ్బా జాను, ఇట్లా చిన్న చిన్న వైరస్ కూడా బయట జనాలు తిరగకుండా మానేస్తారనుకుంటావా? మానట్లేదు. అందుకే గవర్నమెంట్ 31st వరకు అన్ని థియేటర్స్ క్లోజ్ చేసింది. అవునా? అవును, థియేటర్సే కాదు, స్కూల్స్, మాల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ చేసింది. మంచి పని చేసి 31st వరకు షట్ డౌన్ మొత్తం. మరి మా ఆఫీసు? మా వాళ్ళు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు బేబీ. మీ వాళ్ళు క్వారంటైన్ టైంలో కూడా క్వార్టర్లీ టార్గెట్ ఫినిష్ చేయమనే రకాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే ల్యాప్టాప్స్ లేవంటున్నారు. ల్యాప్టాప్స్ చైనా నుంచి రావాలి, ఆ చైనా నుంచి వచ్చే ల్యాప్టాప్ నాకొద్దు. ది స్టేట్ గవర్నమెంట్ అంతా ఒకటైతే ఈ కార్పొరేట్ అంతా డిఫరెంట్ గవర్నమెంట్ ఓన్లీ ఇట్ ఇస్. నా పని బాగుంది, 2 weeks హాలిడేస్. ఓయ్ జాను, ఎటైనా ట్రిప్కి వెళ్దాం కదా? పోరా, మన దగ్గర ఉన్న సేవింగ్స్ కి మ్యాక్స్ బెంగళూరుకి వెళ్ళి రావచ్చు అంతే. ఎటైనా అబ్రాడ్ వెళ్దాం జాను, మస్తుంటది. ఏంటి అబ్రాడ్? ఒక పని చెయ్యి, నువ్వు బాగా సంపాదించిన తర్వాత మంచి సేవ్ చేసుకొని నన్ను కూడా తీసుకెళ్ళరా ప్లీజ్. రానని చెప్పొచ్చు కదా దానికి. జాను, దుబాయ్కి వెళ్దామా? డబ్బులు నువ్వు పెట్టుకుంటున్నావా? మొత్తం నేనే పెట్టుకుంటా. సేవింగ్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళమని ఛాలెంజ్ చేసావు కదా, పద పోదాం. 2 months అంత సేవ్ చేస్తావా? నీ అలవెన్స్ 4,000 కదరా. నేను సేవ్ చేయడం కాదు, కరోనా దెబ్బకి ట్రావెల్ ప్రైసెస్ అన్ని పడిపోయాయి. ఢిల్లీ కంటే చీపర్ ప్రైజెస్ కి దుబాయ్, పాండిచేరి కన్నా చీపర్ ప్రైజెస్ కి ప్యారిస్, ఇండోర్ కన్నా చీపర్ ప్రైజెస్ కి ఇటలీ తిరిగి రావచ్చు. ఏమంటావు మరి, వెళ్దామా? చెన్నై కంటే చీప్ ఉంది కదా అని చెప్పి చైనాకి వెళ్ళిపోదామా? బయట అసలు ఎలా ఉందో తెలుసా నీకు పరిస్థితి? పా జాను, ట్రై టు అండర్స్టాండ్. ఇట్స్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. 40 రూపాయలకి 2 మాస్క్లు, 120కి 2 శానిటైజర్లు పట్టుకొని వెళ్తే 20,000 per head కి దుబాయ్ మొత్తం తిరిగి రావచ్చు. తిరగచ్చు, కానీ తిరిగి మళ్ళీ రాలేమమ్మా. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ చీప్ ఉన్నాయేమో అచ్చు. బై ఛాన్స్ కరోనా వచ్చిందనుకో, యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. దుబాయ్ అంటూ దుబాయ్. మన గవర్నమెంట్ ఏమో బయట స్టక్ అయిన ఇండియన్స్ ఎలా తీసుకొని రావాలో ఆలోచిస్తుంటే నువ్వేమో ఎక్కడ వాళ్ళని బయటకు పంపిద్దాం అనుకుంటున్నావు. Hi. Hi. Oh my God, your skin looks so good. Really nice. Oh no, new routine. Hi. Hi. Namaste. Yeah. నిన్న మ్యాచ్ చూసావా నువ్వు? క్రేజీ ఉండింది. లాస్ట్ ఓవర్ బాగా ఆడారంట. నువ్వు ఆఫీస్లో ఒక మ్యాచ్ ఎలా చూసావు? నేను చూడలేదు. ఈ రోజు పొద్దునే ఐ వాజ్ రీడింగ్ స్పోర్ట్స్ కాలం, దాంట్లో రాసుండే. నేను అది కూడా చూడంగా. అవునా? నేను ఎక్కువ చదవను, కానీ ఓన్లీ స్పోర్ట్స్ కాలం, ఫిల్మ్ కాలం ఒక్కటి చదివి పక్కన పెట్టేస్తాం. న్యూస్ అంత ఫాలో అవ్వను. ఏంటి భయ్ ఆవిడ సీరియస్ చూస్తున్నారు? ఏముందిరా, క్రికెట్ అప్డేట్ చూస్తుంటది అంతే. బయట ప్రపంచం అసలు ఎలా ఉంది తెలుసా మీకు? ఈ టైంలో నా కోసం క్రికెట్ ఎవరు ఆడతారు? మరంత సీరియస్ గేమ్ చూస్తున్నావు? లైవ్ కరోనా కేసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇప్పటికీ 1,84,000 టచ్ అయింది. ఓ మై గాడ్. అండ్ యు నో వాట్, అజర్బైజాన్లో 3 cases ఇప్పుడే. అజర్బైజానా? అది ఎక్కడుంది? అది ఎక్కడుందో కాదు ముఖ్యం, ఎలా ఉందో అనేది ముఖ్యం. ఓ వాట్, నేపాల్లో 2 cases? ఓ షిట్. మన టోలీ చౌకీ కూడా ఒక కేసు అయిందంట. ఐఎమ్ సో స్కేర్డ్ అబ్బా. ఇండియా ఇస్ ఆల్రెడీ ఇన్ stage 2, ఇంకా నెక్స్ట్ stage 3.